నమస్తే అండి. నేను మీ అనంతమరిస్వామి. ఈరోజు మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకొచ్చాను. వ్యక్తిత్వ వికాస నైపుణ్యం అంటే ఏమిటి? పర్ఫెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. వ్యక్తిత్వ వికాస నైపుణ్యం అంటే ఒక వ్యక్తిలోని ఆలోచనలు, ప్రవర్తన, సంభాషణ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం, ఫైండ్ యువర్ ప్యాషన్, హ్యాబిట్స్ మేకింగ్, గోల్ సెట్టింగ్స్, టైం మేనేజ్మెంట్ సమయపాలన, వీటన్నింటినీ అభివృద్ధి చేయడమే వ్యక్తిత్వ వికాస నైపుణ్యం అండి. మీరేమంటారు? చరిత్రను చదవడం కాదు, చరిత్రలో నువ్వు నిలిచిపోవాలి అన్నా, చరిత్రలో గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నవి కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులు అయ్యారు. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీ జీవితంలో ఎందుకోసం వచ్చారు? ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవడం వలన మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఈజీగా చేరుకోవచ్చు. ఈ వ్యక్తిత్వ వికాస నైపుణ్యం 5 రంగాలు అభివృద్ధి జరుగుతుంది. మొట్టమొదటిది మెంటల్లీ, మానసికంగా నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటే, నీ ఆలోచనలు మార్చుకుంటే, నీలో ఉన్న దమ్మును బయటికి తీస్తే నీలో ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తాడండి. రెండో రంగం వ్యక్తిగతంగా, ఫిజికల్గా నీ శరీరాన్ని, నీ బాడీని, నీ మైండ్ని, నీ సమయాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోగలవు. మూడో రంగం విషయపరంగా, నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్ కావచ్చు, బ్యాడ్ నాలెడ్జ్ కావచ్చు. నీ దగ్గర జ్ఞానం ఉంటే కోటీశ్వరుడు అయినా సరే నీ దగ్గరికి వస్తారు అండి. సో ప్రతిరోజు నేర్చుకోవడం ఆగిపోతే నీ ఎదుగుదల ఆగిపోతుంది. డైలీ 1% మారండి. మీరు డే బై డే గ్రోత్ వస్తుంది. నాలెడ్జ్ పరంగా కూడా డెవలప్ అవ్వాలి. నాలుగవది సామాజిక పరంగా మీరు ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి. మీరు సమాజంలో ఎందుకోసం ఉన్నారు, సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో లోపాలను గుర్తించి మార్పు చేసుకుంటే మీరు ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఐదవది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు విషయాలు తెలుసుకొని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ 5 రంగాల్లో ఎవరైతే అభివృద్ధి చెందుతారో వాళ్ళకి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు ఉండి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగి లీడర్షిప్ స్కిల్స్ స్థాయికి వెళ్తారు అండి. మీరు లీడర్గా ఎదుగుతారా, లేబర్గా పనిచేస్తారా, మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.